హలో, మనం 7th గ్రూప్లో ఆల్రెడీ క్లోరిన్ యొక్క ప్రిపరేషన్ మరియు ప్రాపర్టీస్ని మనం చూడటం జరిగింది. ఆ క్వశ్చన్ మనకు ఎస్ఏగా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో ఈ 17th గ్రూప్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతూ ఉన్నాడు. కంపల్సరిగా ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అనేది 17th గ్రూప్ నుంచి ఉంటుంది. కాబట్టి ఈ 17th గ్రూప్లో ఉన్న ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ని మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, రైట్ ద రియాక్షన్స్ ఆఫ్ క్లోరిన్ అండ్ ఫ్లోరిన్ విత్ H2O. లేదా ఇదే క్వశ్చన్ ఇంకొక రకంగా ఎలా అడుగుతాడంటే, విచ్ హాలోజన్ ఆన్ రియాక్షన్ విత్ H2O గివ్స్ O2 అండ్ O3. అంటే ఈ ప్రశ్న మనం రకాలుగా అడగడానికి అవకాశం ఉంది. ఎలా అడిగినా ఆన్సర్ ఒకటే ఉంటుంది. మొదటి ఒక రకంగా కొన్ని ఎగ్జామినేషన్స్ ఎలా అడిగారంటే, క్లోరిన్ ఫ్లోరిన్లు నీటితో జరిపే చర్యలకు సమీకరణాలు రాయండి అన్నాడు. ఇంకా కొన్నిసార్లు ఏమని అడిగారు అంటే, హాలోజన్లలో ఏ హాలోజన్ నీటితో చర్య జరిపినప్పుడు O2 మరియు O3లను ఏర్పరుస్తుంది అన్నాడు. వీటికి సింపుల్గా ఆన్సర్ మనకు ఒకటే. ఉదాహరణకు మనకు క్లోరిన్ నీటితో చర్య జరిపింది అనుకోండి. క్లోరిన్ when reacts with water it will gives us HCl plus HOCl. క్లోరిన్ నీటితో చర్య జరిపినప్పుడు హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని హైపోక్లోరస్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. హైడ్రోక్లోరిక్ ఆమ్లము మరియు హైపోక్లోరస్ ఆమ్లము. అదే ఫ్లోరిన్ నీటితో చర్య జరిపినప్పుడు అది ఆక్సిజన్ను చేస్తుంది. ఎందుకంటే ఇది బలమైన ఆక్సీకరణ కారకము. ఆక్సిజన్ కూడా ఆక్సీకరణం చేసే స్వభావం ఉంటుంది. ఆక్సిజన్ కన్నా ఎక్కువ బలమైన ఆక్సీకరణ కారకం ఏదంటే ఫ్లోరిన్. ఆవర్తన పట్టికలో ఉన్న మూలకాలన్నింటిలోకి బలమైన ఆక్సీకరణ కారకం ఏదైనా ఉందంటే అది ఫ్లోరిన్. అది ఏ మూలకాన్నైనా సరే ఆక్సీకరణం చేసే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఆక్సిజన్ని ఫ్లోరిన్ మినహా ఏది కూడా ఆక్సీకరణం చేయలేదు. ఒక ఫ్లోరిన్ మాత్రమే ఆక్సిజన్ని ఆక్సీకరణం చేస్తుంది. అది ఎలా ఆక్సిజన్గా ఆక్సీకరణం చేస్తుంది మరియు ఓజోన్గా కూడా అది ఆక్సీకరణం చేసే స్వభావాన్ని కలిగి ఉంటుంది. దానికి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్ మనం రాసుకున్నట్లయితే 2F2 + 2H2O gives 2HF plus O2. Similarly, fluorine can also react with water like this. F2 + 3H2O gives 6HF plus O3. కాబట్టి ప్రశ్నను మనం రెండో రకంగా అడిగినప్పుడు ఈ ఆన్సర్ రాయాలి. మొదటి రకంగా అడిగినప్పుడు ఈ రెండు కలిపి రాయాల్సి ఉంటుంది. కాబట్టి క్లోరిన్ మరియు ఫ్లోరిన్లు నీటితో చర్య జరిపే విధానము మనకు ఈ 3 కెమికల్ రియాక్షన్స్ ద్వారా మనకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, వాట్ హ్యాపెన్స్ when క్లోరిన్ రియాక్ట్స్ విత్ డ్రై అండ్ స్లేక్డ్ లైమ్. క్లోరిన్ వాయువు పొడిగానున్న తడిచున్నము. పొడిగానున్న తడిచున్న అంటే ఇది కాల్షియం హైడ్రాక్సైడ్ని డ్రై స్లేక్డ్ లైమ్ అంటారనమాట. ఈ డ్రై స్లేక్డ్ లైమ్ని క్లోరిన్తో చర్య జరిపించినట్లయితే CaOH twice. When reacts with chlorine, it will gives us bleaching powder CaOCl2 plus H2. So this is an important reaction for the preparation of bleaching powder. ఇది చాలాసార్లు మనకు ఎగ్జామినేషన్లో దాదాపుగా 5-6 సార్లు ఈ ఎగ్జామినేషన్స్లో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఇది 4 మార్క్స్ క్వశ్చన్గా ఉండేది. ఈ మారిన సిలబస్లో దాన్ని తీసేశాడు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. యాక్షన్ ఆఫ్ క్లోరిన్ ఆన్ డ్రై స్లేక్డ్ లైమ్. పొడిగానున్న తడి సున్నముతో క్లోరిన్ చర్య. ఈ చర్యలో బ్లీచింగ్ పౌడర్ అనేది మనకు ఉత్పన్నమవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. కంపల్సరిగా వచ్చే అవకాశాలున్న ప్రశ్న. బ్లీచింగ్ పౌడర్ తయారీలో ఇది ముఖ్యమైన ఇది. కాబట్టి దీన్ని చక్కగా నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, క్లోరిన్ యాక్ట్స్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఎక్స్ప్లెయిన్ విత్ 2 ఎగ్జాంపుల్స్. క్లోరిన్
బలమైన ఆక్సీకరణ కారకము. దీన్ని రెండు ఉదాహరణలతో ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. ఆక్సీకరణ కారకము ఇది సల్ఫ్యూరిక్ ఆమ్ల సమక్షంలో ఫెర్రస్ సాల్ట్స్ని ఫెర్రిక్ సల్ఫేట్ సాల్ట్స్గా ఆక్సిడైజ్ చేస్తుంది. 2FeSO4 plus H2SO4 plus Cl2 gives Fe2SO4 thrice plus 2HCl. ఇక్కడ ఈ చర్యలో ఫెర్రస్ సాల్ట్స్ Fe+2 సాల్ట్స్, ఫెర్రిక్ సాల్ట్స్ Fe+3 సాల్ట్స్గా ఆక్సీకరణం చెందుతాయి. అలాగే క్లోరిన్ 0 ఆక్సిడేషన్ స్టేట్ నుంచి -1కి వెళ్తుంది, అంటే అది రెడ్యూస్ అవుతుంది. క్లోరిన్ ఇక్కడ రెడ్యూస్ అవుతుంది, ఫెర్రస్ సాల్ట్స్ని ఫెర్రిక్ సాల్ట్స్గా ఇక్కడ ఆక్సీకరణం చేస్తుంది. అలాగే క్లోరిన్ SO2 వాయువును మాయిశ్చర్ సమక్షంలో సల్ఫ్యూరిక్ ఆమ్లంగా ఆక్సీకరణం చేస్తుంది, H2SO4గా ఆక్సీకరణం చేస్తుంది. ఇక్కడ కూడా HCl ఏర్పడుతుంది. అంటే ఇక్కడ SO4లో సల్ఫర్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ SO2లోకి వచ్చేసరికి +2గా ఉంటుంది, H2SO4లోకి వచ్చేసరికి ఇది +6గా ఉంటుంది. అంటే SO2ని +4 స్టేట్లో నుంచి H2SO4 +6 స్టేట్లోకి ఇది ఆక్సీకరణం చేస్తుంది. ఈ చర్యలో కూడా క్లోరిన్ 0 ఆక్సిడేషన్ స్టేట్ నుంచి -1 ఆక్సిడేషన్ స్టేట్కి రెడ్యూస్ అవుతుంది అనమాట. దీస్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ రియాక్షన్స్ విచ్ కెన్ ఎక్స్ప్లెయిన్ ద ఆక్సిడైజింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ క్లోరిన్. ఈ రెండు చర్యల ద్వారా మనకు క్లోరిన్ యొక్క ఆక్సీకరణ ధర్మాలు మనకు తెలుస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసినట్లయితే హౌ Cl2 ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై డీకన్స్ ప్రాసెస్. డీకన్ పద్ధతిలో ఈ క్లోరిన్ని ఎలా తయారు చేస్తారు అంటారు. క్లోరిన్ HCl ఆమ్లంపై ఆక్సిజన్తో చర్య వలన తయారు చేస్తారు. ఇక్కడ HClను అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్తో క్యూప్రిక్ క్లోరైడ్ సమక్షంలో 723 K టెంపరేచర్ వద్ద హీట్ చేసినట్లయితే మనకు క్లోరిన్ లభిస్తుంది. 4HCl plus O2 in presence of CuCl2 at 723 K temperature, it will gives us 2Cl2 plus 2H2O. ఇక్కడ క్లోరిన్ ఈ రకంగా మనకు తయారు చేస్తారు. దీన్ని డీకన్స్ ప్రాసెస్. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలాసార్లు దీన్ని మనకు ఎగ్జామినేషన్స్లో అడగటం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. డీకన్ ప్రాసెస్లో క్లోరిన్ తయారు. తర్వాత చూసినట్లయితే Cl2 యాక్ట్స్ యాజ్ ఎ బ్లీచింగ్ ఏజెంట్ ఓన్లీ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ మాయిశ్చర్. మాయిశ్చర్ సమక్షంలో క్లోరిన్ బ్లీచింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. ఎందువల్ల అని అడుగుతుంటాడు. మాయిశ్చర్ సమక్షంలో క్లోరిన్ బ్లీచింగ్ ఏజెంట్గా పనిచేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ మాయిశ్చర్ సమక్షంలో క్లోరిన్ నీటితో చర్య జరిపినప్పుడు అది HClను మరియు HOClను ఏర్పరుస్తుంది, హైపోక్లోరస్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. ఈ హైపోక్లోరస్ ఆమ్లం అనేది వెరీ అన్స్టేబుల్ అనమాట. ఇదేమవుతుందంటే మళ్ళీ తిరిగి HCl గాను నేసెంట్ ఆక్సిజన్గా విడుదలవుతుంది. ఈ నేసెంట్ ఆక్సిజన్కు మనకు ఆక్సీకరణం అంటే రంగులను కోల్పోగొట్టే స్వభావం అన్నది కలిగి ఉంటుంది. సో కలర్డ్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్డ్ మ్యాటర్ ఈ నేసెంట్ ఆక్సిజన్తో కలిసినప్పుడు అది కలర్లెస్గా తయారవుతుంది. గమనించండి, ఇక్కడ డీకలరైజేషన్ ఆర్ బ్లీచింగ్ యాక్షన్ అనేది రిడక్షన్ చర్య వల్ల జరుగుతుంది, ఆక్సీకరణ చర్య వల్ల కూడా జరుగుతుంది. ఇక్కడ ఈ క్లోరిన్ అనేది ఆక్సీకరణ చర్య ద్వారా కలర్డ్ మ్యాటర్ని మనకు డీకలరైజ్ చేస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇవి 4 ఇచ్చిన 4 మార్కుల ప్రశ్నలుగా ఆయన అడగవచ్చు, లేదా 2 ఇచ్చేసి 2 మార్కుల ప్రశ్నలోనైనా అడగవచ్చు. ఈ ఆక్సిడేషన్ స్టేట్స్ని మనం క్యాలిక్యులేట్ చేయటం అనేది ఫస్ట్ ఇయర్ స్టాయికియోమెట్రిక్ టాపిక్లోనే మనం నేర్చుకోవటం జరిగింది. సో ఒకసారి స్టాయికియోమెట్రీకి వెళ్తే మీరు డీటెయిల్డ్గా మీరు దాంట్లోకి వెళ్ళొచ్చు. బట్ ఇప్పుడు కూడా నేను కొన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుస్తాను. ఇక్కడ మనకు ఫస్ట్ కాంపౌండ్ తీసుకున్నట్లయితే Cl2O. ఈ Cl2O మనం తీసుకున్నట్లయితే ఇందులో ఆక్సిజన్ ఉంది, క్లోరిన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ మనకు తెలియదు. ఇక్కడ ఎలాంటి గుర్తు లేదు, అంటే టోటల్ ఈ మాలిక్యూల్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ మైనస్,
క్లోరిన్ మనకు తెలియనప్పుడు ఈ క్లోరిన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ మనం ఎక్స్ అనుకున్నట్లయితే 2 క్లోరిన్లు ఉన్నాయి కాబట్టి అది 2x అవుతుంది, ప్లస్ ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ వచ్చేసి -2. ఈ మొత్తం చూసుకుంటే అది 0కు సమానం. అంటే ఇక్కడ ఏ ఛార్జీ లేకపోతే సమ్ ఆఫ్ ఆల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ఎ గివెన్ కాంపౌండ్ ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు 2x -2 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. 2x ఈజ్ ఈక్వల్ 2 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ 2/2 దట్ ఈజ్ ఈక్వల్ +1 అవుతుంది. కాబట్టి Cl2Oలో క్లోరిన్ యొక్క ఆక్సిడేషన్ స్టేటు +1. ఇక్కడ గమనించండి, ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఇన్ ఆల్ ఇట్స్ ఆక్సైడ్స్ ఆక్సిజన్ ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ -2 except peroxides and in O2 molecule. In all remaining cases oxygen oxidation state is -2. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చే వాటన్నిటిలో కూడా ఆక్సిజన్కి మనకు చెప్పనక్కర్లేదు, ఆక్సిడేషన్ స్టేట్ -2 మనం కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసినట్లయితే ClO2 ఈ ClO2 అంటే ఈ సమ్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ హియర్ ఈజ్ ఈక్వల్ టు -1 అని. కాబట్టి ఇక్కడ క్లోరిన్ మనకు తెలియదు కాబట్టి x ప్లస్ 2 ఇంటూ -2, ఎందుకని ఆక్సిజన్ -2 అన్నాం, 2 ఆక్సిజన్లు ఉన్నాయి కాబట్టి ఈచ్ ఆక్సిజన్కి -2, 2 ఆక్సిజన్లు ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ -2 ఈజ్ ఈక్వల్ టు -1 ఆర్ x -4 ఈజ్ ఈక్వల్ టు -1, x ఈజ్ ఈక్వల్ -1 ప్లస్ 4 దట్ విల్ బి ఈక్వల్ టు +3. కాబట్టి ఇక్కడ ClO2- లో క్లోరిన్ యొక్క ఆక్సిడేషన్ స్టేటు +3గా మనం కన్సిడర్ చేయవచ్చు. తరువాత వచ్చేసినట్లయితే KBrO3 మనకి ఇక్కడ KBrO3 అని ఇచ్చినా లేదు BrO3- అని ఇచ్చినా ఇట్స్ గివ్స్ సేమ్ ఆక్సిడేషన్ స్టేట్. ఇక్కడ పొటాషియంది +1, సోడియం, పొటాషియం, రుబిడియం, సీసియం ఫస్ట్ ఏ గ్రూప్లో ఉండే ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా +1, ఆక్సిజన్ది -2, ఇక బ్రోమిన్దే మనకు తెలియదు ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనం రాసుకున్నప్పుడు టోటల్ మాలిక్యూల్ లాట్ ఛార్జ్ లేదు కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 0 అనేస్తాం. కాబట్టి పొటాషియంది +1, బిఆర్ది మనకు తెలియదు కాబట్టి +x ప్లస్ 3 ఇంటూ ఆక్సిజన్ది -2 ఈజ్ ఈక్వల్ టు సమ్ ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఏమవుతుంది 1 + x - 6 ఈజ్ ఈక్వల్ టు 0, x - 5 ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు +5. చూడండి ఇక్కడ +1 -6 ఉంది కాబట్టి ఈ రెండు కలిపితే మనకు -5 అవుతుంది. x - 5 ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు +5. కాబట్టి KBrO3లో +5 ఉంటుంది. ఒకవేళ కొన్నిసార్లు మనకి ఇలా ఇవ్వచ్చు BrO3-, ClO3-, IO3- అని. అప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం BrO3-. ఇక్కడ బ్రోమిన్ మనకు తెలియదు, x అనుకుందాం. ఆక్సిజన్ మనకు తెలుసు +3, 3 ఆక్సిజన్లు ఉన్నాయి, 3 ఇంటూ -2, ఇక్కడ -1 ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు -1. కాబట్టి ఏమవుతుంది x - 6 ఈజ్ ఈక్వల్ టు -1, x ఈజ్ ఈక్వల్ -1 + 6 దట్ ఈజ్ ఈక్వల్ +5. అలా అయినా ఇలా ఎక్కడైనా సరే ఇక్కడ మనకు +5 ఆక్సిడేషన్ స్టేట్ అనేది మనకు వస్తుంది. సిమిలర్గా మనం తీసుకున్నట్లయితే నెక్స్ట్ 4th వన్ వచ్చేసి NaClO4. NaClO4లో అన్న లేదు ClO4- అన్న ఒకటి ఇందాకనే. ఇక్కడ సోడియంది +1, పొటాషియం సోడియం +1 అని చెప్పుకున్నాం కాబట్టి +1. క్లోరిన్ మనకు తెలియదు x, ఆక్సిజన్ది -2 కాబట్టి 4 ఇంటూ -2 ఈజ్ ఈక్వల్ టు 0 బికాజ్ ఇక్కడ ఏ ఛార్జ్ లేదు కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 0 అనేస్తాం. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 1 + x - 8 ఈజ్ ఈక్వల్ టు 0, ఇక్కడ +1 ఉంది -8 ఉంది కాబట్టి x - 7 ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు +7. కాబట్టి ఇక్కడ మనకు క్లోరిన్ది +7 ఉంది. గమనించండి ఎనీ హాలోజన్ వాట్ ఆక్సిడేషన్ స్టేట్స్ +1, +3, +5, +7 అవి రాకపోతే ఈవెన్ నెంబర్ 2 కానీ 4 కానీ 6 కానీ వచ్చిందంటే నువ్వు రాంగ్ చేసినట్లు లెక్క. మనకు ఆక్సిడేషన్ స్టేట్ ఉంటే +1గా ఉంటుంది, లేదు +3గా ఉంటుంది, లేదు +5గా ఉంటుంది, లేదు +7గా ఉంటుంది. ఎక్కడైనా సరే నీకు సరి సంఖ్య వచ్చినట్లయితే 2 కానీ 4 కానీ 6 కానీ వచ్చినట్లయితే హాలోజన్లకు నువ్వు తప్పు చేస్తున్నట్టు గుర్తుపెట్టుకో.
మళ్ళీ జీరో ఉండొచ్చు. Cl2లో క్లోరిన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ జీరో ఉంటుంది. అలాగే ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్లో ఒక్కొక్కసారి +1 కూడా ఉండవచ్చు. కాబట్టి ముఖ్యంగా ఈ ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనకు ఫ్రీక్వెంట్గా వీటి మీద అడుగుతూ ఉంటాడు క్వశ్చన్. యాక్చువల్లీ ఫస్ట్ ఇయర్లోనే మనం డీటెయిల్డ్గా దీంట్లో మనం చదువుకొని ఉంటాం కాబట్టి ఇట్ మే నాట్ బి డిఫికల్ట్ ఫర్ యూ టు సాల్వ్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. రైట్ ద బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్ ఫర్ ద ఫాలోయింగ్. ఈ క్రింది చర్యలకు తుల్య సమీకరణాలు రాయండి అని అడుగుతున్నాడు. NaCl heated with concentrate H2SO4 in presence of MnO2. ఈ క్వశ్చన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం క్లోరిన్ ప్రాపర్టీస్లో, ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ క్లోరిన్లో దీన్ని చూసాము. అప్పుడే నేను చెప్పాను మీకు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్లో కూడా ఏదైనా ఒక సాల్ట్లో క్లోరైడ్ అయాన్ ఉన్నది అని ఐడెంటిఫై చేయడానికి దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్, యాక్షన్ విత్ కాన్సన్ట్రేటెడ్ H2SO4. అంటే ఏదైనా ఒక సాల్ట్లో మనకు క్లోరైడ్ అయాన్ కానీ ఉన్నప్పుడు క్లోరైడే కాదు, ఏ హాలోజన్ ఉన్నా సరే, హ్యాలైడ్ ఉన్నా సరే దీన్ని మనం చేయొచ్చు. ఇక్కడ మనకు ప్రజెంట్గా మనకు క్లోరైడ్ అడుగుతున్నాడు కాబట్టి when NaCl salt containing NaCl salt in presence of MnO2 మనం H2SO4 కాన్సన్ట్రేట్ H2SO4 యాడ్ చేసినట్లయితే ఇక్కడ మనకు మ్యాంగనీస్ MnCl2 గాను, అదే NaHSO4 ప్లస్ Cl2 గ్యాస్ ప్లస్ H2O ఏర్పడతాయి. ఇక్కడ మన క్లోరిన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది. గ్రీన్ కలర్లో ఉండే క్లోరిన్ గ్యాస్ అనేది మనకు లిబరేట్ అవుతుంది. అదే ఐడైడ్ సాల్ట్ అయితే అయోడిన్ లిబరేట్ అవుతుంది. బ్రోమైడ్ సాల్ట్ అయితే బ్రోమిన్ లిబరేట్ అవుతుంది. కాబట్టి ఇది హ్యాలైడ్స్ యొక్క ఐడెంటిఫికేషన్ టెస్ట్గా మనము ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్లో కూడా దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఇన్ ప్రజెన్స్ ఆఫ్ NaCl సపోజ్ మనకు ఒక బ్రోమైడ్ సాల్ట్ తీసుకొని ఒకటి బేరియం బ్రోమైడ్ కానీ అమోనియం బ్రోమైడ్ కానీ, అప్పుడు రెడ్డిష్ కలర్ నుండి బ్రోమిన్ గ్యాసెస్ వస్తాయి. అలాగే ఐడైడ్ సాల్ట్ పొటాషియం ఐడైడ్ తీసుకోమనుకోండి వైలెట్ కలర్ గ్యాసెస్ ఇవాల్వ్ అవుతాయి అన్నమాట. సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఇన్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఆల్సో. అలాగే మనం తీసుకున్నట్లయితే Cl2 పాస్డ్ ఇంటూ సొల్యూషన్ ఆఫ్ NaI ఇన్ వాటర్. ఇక్కడ మనం గమనించండి, ఈ హాలోజన్లలో మోస్ట్ రియాక్టివ్ హాలోజన్ ఇస్ ఫ్లోరిన్, ఆ తర్వాత క్లోరిన్, ఆ తర్వాత బ్రోమిన్, ఆ తర్వాత అయోడిన్. ఈ పైనున్నవి కిందున్న ఎలిమెంట్స్ని వాటి యొక్క సాల్ట్స్ నుంచి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్లో అవి పాల్గొంటాయి. ఫ్లోరిన్ కింద వాటన్నిటితో చర్య జరిపి క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ విడుదల చేస్తుంది. క్లోరిన్ బ్రోమిన్ని అయోడిన్ విడుదల చేస్తుంది. బ్రోమిన్ అయోడిన్ విడుదల చేస్తుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకు Cl2 గ్యాస్ని ఐడైడ్ సాల్ట్లోని పంపించినట్లయితే NaI ప్లస్ Cl2 gives 2 NaCl ప్లస్ I2. అయోడిన్ గ్యాస్ ఈజ్ లిబరేటెడ్. అదే ఇక్కడ మనకు బ్రోమిన్ ఉన్నా సరే బ్రోమిన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది. క్లోరిన్ కెన్ లిబరేట్ బ్రోమిన్ అండ్ అయోడిన్ ఫ్రమ్ దైర్ సాల్ట్స్.